హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో డాన్స్ ఆఫ్ ద స్కై ఎంపైర్ ఎపిసోడ్ 9 ని చూద్దాము. లాస్ట్ ఎపిసోడ్ లో హీరోయిన్ కున్లున్ క్లాన్ కి చెందిన అమ్మాయి అని చెప్పేసి లాంగ్ వే హీరో దగ్గర చెప్పి ఉంటాడు. అది విని హీరో షాక్ అయిపోయాడు. అంతటితో లాస్ట్ ఎపిసోడ్ ఎండ్ అయింది. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే మన యూలి వచ్చి డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంది. తను చాలా అందంగా డాన్స్ చేసి ఆ కాంపిటీషన్ లో విన్ అయిపోతూ ఉంది. రే అన్న, ఏంటి తనని అలా చూస్తున్నావు? ఓహో, మ్యాటర్ ఇదా? ఏం మ్యాటర్? తనే నాకు కాబోయే వదిన. పిచ్చిగా వాగకు. ఓ అవునా, నమ్మేశాను. నువ్వు చాలా బాగా డాన్స్ చేసావు. ఇంతకీ నీకేం కావాలో కోరుకో. వెంటనే మన హీరోయిన్ ఆ టోకెన్ ని అడగబోతూ ఉంది. లీసన్, తను ఏం అడగబోతుందో నీకు తెలుసు కదా. ఇంకేం అడుగుతుంది? ఏ బంగారమో వజ్రమో అడుగుతుంది. ఓహో, నువ్వు అలా అనుకుంటున్నావా? తను కున్లోన్ క్లాన్ కి చెందిన అమ్మాయి అయితే తను ఆ సీక్రెట్ రూమ్ కి వెళ్ళడానికి తనకు ఆ సీక్రెట్ టోకెన్ అవసరమవుతుంది. కాబట్టి తను రాజుగారి దగ్గర ఆ టోకెన్ నే అడుగుతుంది. యూలి, ఇంతకీ నీకేం కావాలమ్మా? నాకు గోల్డ్ పెన్ కావాలి. ఛీ, నేనెందుకు ఇది అడిగాను? అప్పుడు మన హీరో తన పవర్స్ ని యూజ్ చేసి తన గోల్డ్ పెన్ అడిగేలాగా చేసేస్తున్నాడు. నాకు గోల్డ్ పెన్ కావాలి. సరే సరే, నేను ఇస్తాను. రే లీసన్, ఇదంతా నీ పనేనా? వెంటనే యూలి లీసన్ ని మీట్ అయ్యి ఎందుకు ఇలా చేశావు అనేసి ఆ పెన్ ని లీసన్ మొహం మీద విసిరి కొడుతూ ఉంది. యూలి, ఎందుకు నీ ప్రైజ్ ని నువ్వు కింద పడేస్తున్నావు? ఎందుకు ఇలా చేసావురా? నేనేం చేశాను? నువ్వు నా ప్లాన్ అంతా చెడగొట్టేశావు. అది ఏం ప్లాను? వెంటనే యూలి లీసన్ తో ఫైట్ చేస్తూ ఉంది. హే, ఏమైంది నీకు? కాస్త కూల్ అవ్వు. వదిలితే యూలి లీసన్ ని చంపేసేలా ఉంది. నువ్వు చేసిన పనికి నిన్ను చంపేసి ఉండాల్సింది, కానీ పోతే పని పాపమని వదిలిపెడుతున్నాను అనుకుని యూలి అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంది. అసలు తనకి ఆ టోకెన్ తో పనేంటి? అలా అయితే లాంగ్వే చెప్పిందంతా నిజమేనా? యువరాజు గారు, మనం యూలి ఐడెంటిటీని రివీల్ చేసి ఉండొచ్చు కదా. అలా చేసి ఉంటే ఫస్ట్ ప్రిన్స్ కి కూడా చెడ్డ పేరు వచ్చుండేది కదా. యూలి నిజంగానే కున్లున్ క్లాన్ కి చెందిన అమ్మాయి అని మనకి ఇంకా కన్ఫర్మ్ గా తెలియదు. మనం ఏదో గెస్ చేసి అలా చెప్పాము. కాబట్టి మనం తొందరపడి ఏది చేయకూడదు. యువరాజు గారు, మిమ్మల్ని చూడ్డానికి ప్రిన్స్ మో వచ్చారు. మీరు నన్ను రమ్మని చెప్పారా? అవును. దేనికోసమో నేను తెలుసుకోవచ్చా? మనం ఎందుకు ఒకే టీం అవ్వకూడదు? మీరు చెప్పేది నాకు అర్థం కావడం లేదు. అయినా నేనెందుకు మీకు హెల్ప్ చేయాలి? మీ రాజ్యం వాళ్ళు మాతో పార్ట్నర్షిప్ కి ఒప్పుకోవడం లేదు. నువ్వు నాతో చేతులు కలిపితే నీ రాజ్యానికి పూర్తి స్వతంత్రం వచ్చేలాగా నేను చేస్తాను. అలా అయితే ఓకే. నేనేం చేయాలి? ఇక్కడేమో మన హీరోయిన్ బాగా దిగులుగా ఉంది. అక్క, నేను ఒక వేస్ట్ ఫెలోని. నేనేం చేయలేకపోతున్నాను. ఆ టోకెన్ ని కూడా తీసుకొని రాలేకపోయాను. యూలి, మో, నువ్వేంటి ఇక్కడున్నావు? నేను నా రూమ్ కి వెళ్తున్నప్పుడు నువ్వు ఇక్కడ ఉండడాన్ని గమనించాను. యూలి, నువ్వు ఈ ప్లేస్ ని ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి వచ్చావా? నన్ను చూస్తే నీకు అలా అనిపిస్తుందా? నువ్వేదో దిగులుగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. అలా ఏం లేదు. నాకు నా ఫ్యామిలీ గుర్తుకు వచ్చింది. ఓ అవునా, సరే. అలా అయితే నాతో రా. నేను నిన్ను ఒక ప్లేస్ కి తీసుకుని వెళ్తాను. నన్నెందుకు ఎక్కడికి తీసుకొని వచ్చావు? యూలి, నీ ఊరు అలానే నా ఊరు రెండు చూడ్డానికి ఒకేలా ఉండదు. కానీ మన ఊర్లో ఒక్కటి మాత్రం చూడ్డానికి కామన్ గా ఉంటుంది. అదేంటి అంటే అది ఈ నక్షత్రాలే. అవునవును, నువ్వు చెప్పింది నిజమే. ఇది మాత్రమే ఎప్పుడు మారకుండా అలానే ఉంటున్నాయి. నా చిన్నప్పుడు నేను మా అక్కతో కలిసి స్టార్స్ చూసేదాన్ని. యూలి, నీకు ఆకాశంలో స్టార్స్ ఎందుకున్నాయో తెలుసా? ఎందుకక్క? ఎందుకంటే మన పూర్వీకులు చనిపోయిన తర్వాత వాళ్ళు స్టార్స్ గా మారుతారు. ఓ అవునా అక్క? అవును. నేను కూడా ఒకరోజు స్టార్ గా మారిపోవచ్చు. అక్క, దయచేసి అలా మాట్లాడకక్క. నువ్వు చనిపోకూడదక్క. అవును, నాకు ఇప్పటికి కూడా అవన్నీ గుర్తున్నాయి. సరే రా వెళ్దాము అనేసి రూమ్ కి వెళ్తూ ఉంటే అప్పుడు కున్లున్ ప్రజల్ని కొంతమంది హింసిస్తున్నారని యూలి గమనిస్తూ ఉంది. వెంటనే వాళ్ళని కాపాడడానికి వెళ్తూ ఉంది. యూలి, నువ్వేం చేస్తున్నావు? నన్ను వదులు. నేను వెళ్లి వాళ్ళని కాపాడాలి. వాళ్ళెవరో నీకు తెలుసా? నాకు తెలుసు. నన్నొదులు. నువ్వు ఇప్పుడు వాళ్ళని కాపాడితే నీ ఐడెంటిటీ అందరికీ తెలిసిపోతుంది. నీకు నేనెవరో తెలుసా? నాకు తెలుసు. కానీ నువ్వెవ్వరైనా పర్లేదు. నాకు సంబంధించినంత వరకు నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి. నువ్వు చెడ్డదానివి కాదు అని నేను నమ్ముతున్నాను. అలానే నీ ప్రజలు కూడా మంచి వాళ్ళని నేను అనుకుంటున్నాను. వాళ్ళని వదిలిపెట్టండి. లేకపోతే మీలో ఎవ్వరు ప్రాణాలతో మిగలరు. ఎవర్రా నువ్వు? నేను మళ్ళీ చెప్తాను. ముందు వాళ్ళని వదిలిపెట్టండి. లేకపోతే నేను నిన్ను చంపేస్తానని అంటూ ఉన్నాడు. ఇప్పుడు అక్కడికి ఒక అతను వచ్చి అక్కడున్న వాళ్ళందరినీ చంపేస్తున్నాడు. అప్పుడు అక్కడున్న సెక్యూరిటీ పర్సన్, నువ్వు కున్లున్ క్లాన్ కి చెందిన వాడివి కదా, మా దగ్గరికి రాకు. వస్తే నేను ఇతన్ని చంపేస్తానని అంటూ ఉన్నాడు. అది చూసి అతనికి ఏం చేయాలో అర్థం కాక సైలెంట్ గా నిలబడుకుని ఉంటే అప్పుడు అక్కడికి హీరోయిన్ వచ్చి వాళ్ళందరినీ కాపాడుతూ ఉంది. ప్రిన్స్ మో కూడా తనకి హెల్ప్ చేస్తూ ఉన్నాడు. సేనాధిపతి మీరా? అవును, మీరు ఏంజిల్ కదా. మీరు చనిపోయారని అనుకున్నాను. లేదు, మేము కొంతమంది తప్పించుకొని పారిపోయాము. అంతలో ప్రిన్స్ మో అక్కడికి వచ్చి ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు, రండి వెళ్దాము. వెంటనే వాళ్ళందరినీ ఒక సేఫ్ ప్లేస్ దగ్గరికి తీసుకుని వచ్చి ఫుడ్ మెడిసిన్స్ ఇస్తూ ఉన్నారు.
ప్రిన్స్ మో మాకు హెల్ప్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. పర్లేదు, కానీ నువ్వు నన్ను క్షమించు. ఎందుకంటే మనం కొంతమందిని మాత్రమే కాపాడగలిగాము, కానీ ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ప్రిన్స్ మో, మీరు నాకు ఇంకొక హెల్ప్ చేయాలి. మా వాళ్ళందరినీ వెంటనే ఈ నగరం నుండి బయటకు సేఫ్ గా పంపించాలి. సరే, ఓకే, నేను నీకు హెల్ప్ చేస్తాను. ఇప్పుడు హీరోయిన్ తన రూమ్ కి వెళ్తూ ఉంది. అంతలో అక్కడికి యాండ్రాన్ వచ్చి నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతూ ఉంటే, నేను జస్ట్ అలా వాకింగ్ కి వెళ్ళాను. యూలీ, నీ చేతికి ఆ గాయం ఏంటి? ఓ ఇదా, నేను ఇందాక వాకింగ్ చేస్తున్నప్పుడు స్లిప్ అయిపోయి కింద పడిపోయాను. ఓ అవునా, ఈ రాత్రి పూట వాకింగ్ కి వెళ్ళడం, అలానే తను గాయపడడం, ఇదంతా నమ్మేలా లేదే అని పియాన్రాన్ అనుకుంటూ ఉంది. ఇప్పుడు యూలీ వెంటనే వాళ్ళ మాస్టర్ దగ్గరికి వెళ్లి కుండ్లోని ప్రజల్ని కాపాడిన మ్యాటర్ అంతా చెప్తూ ఉంది. నీకు ఇప్పుడన్నా అర్థమైందా? మన డ్రాగన్ కింగ్ బయటకు వస్తేనే ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతుంది. సరే, ఇంతకి మన ప్రజలు ఎలా ఉన్నారు? వాళ్ళకి కాస్త పర్లేదు మాస్టర్. యూలీ, నువ్వు వెంటనే వెళ్ళి ఆ టోకెన్ ని తీయడానికి ప్రయత్నించు. ఒకవేళ నువ్వు ఆ టోకెన్ ని వాడి దగ్గర నుండి తీయలేకపోతే వాడిని చంపే. మాస్టర్, మనకి ఆ టోకెన్ ఉంటే చాలు కదా, వాడిని ఎందుకు చంపడం? అది మాత్రమే కాకుండా ఆ టోకెన్ ని తీయడం కోసము మనం అతన్ని చంపేస్తే మనం వాళ్ళ దగ్గర ఇరుక్కుంటాము. యూలీ, నువ్వు బాగా మారిపోయావు. నా లెక్క ప్రకారము నువ్వు అతన్ని ఇష్టపడుతున్నట్టు ఉన్నావు అని మాస్టర్ అంటూ ఉంటే, అలా ఏం లేదు మాస్టర్, కానీ వాడు చాలా మంచివాడు. నోర్ముయ్, వాడి వలన నువ్వు చాలా మారిపోయావు. కానీ నీకొకటి తెలుసా? ఆ లీసన్ కి ఇదంతా తెలుసు. వాడు అంత మంచివాడు అయ్యుంటే వాడెందుకు మన వాళ్ళని కాపాడలేదు? కాబట్టి నువ్వు వాడి గురించి ఆలోచించడం మానేసి ముందు ఆ టోకెన్ ని తీసుకొనిరా. ఇక్కడేమో బాటో ప్రిన్స్ మో దగ్గరికి వచ్చి మనం కుండ్లోని ప్రజల్ని కాపాడాం కదా, దానివల్ల మనకేమైనా ప్రాబ్లం అవుతుందేమో కదా అని అడుగుతూ ఉంటే, బాటో, మనం అసలు ఇక్కడికి తనకి హెల్ప్ చేయడం కోసమే కదా వచ్చాము. మనం ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే అది రేపు మనకు కూడా యూజ్ అవుతుంది. కానీ మీరు వాళ్ళని ఇప్పుడు వేరే నగరానికి సేఫ్ గా ఎలా పంపించగలరు? నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ మన హీరో యూలీకి సారీ చెప్పడానికి వస్తూ ఉన్నాడు. అంతలో అక్కడికి ప్రిన్స్ మో వస్తున్నాడు. అబ్బా, వీడు మళ్ళీ వచ్చేసాడు. హే లీసన్, నిన్నెవరో కుండ్లోని ప్రజల్ని కాపాడారంట. నీకు తెలుసా? తెలుసు. నేను దాని గురించి నీతో ఒకటి చెప్పాలి. నాతో రా. ప్రిన్స్ మో, తనేం చెప్తుందో మనం కూడా విందాము. ఏంటో చెప్పు. మా నాన్న దీని గురించి ఎవ్వరికీ చెప్పొద్దని చెప్పారు. అలా అయితే నాకెందుకు చెప్తున్నావు? సరే, మ్యాటర్ ఏంటో చెప్పు. నిన్న రాత్రి కొంతమంది కుండ్లోని ప్రజలు తప్పించుకుని పారిపోయారు కదా, వాళ్ళలాగానే నగరానికి బయట కూడా కొంతమంది ఉంటున్నారంట. వాళ్ళు మన రాజ్యాన్ని అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నారంట. ఓ అంతేనా? సరే, నేను ఇక బయలుదేరుతాను. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నదంతా యూలీ అలానే ప్రిన్స్ మో ఇద్దరు సీక్రెట్ గా వింటున్నారు. మో, వాళ్ళు చెప్పింది నిజమేనా? ఏమో, నాకు కూడా అది కరెక్ట్ గా తెలియడం లేదు. కానీ కొంతమంది నగరానికి బయట ఉన్నట్టయితే నిన్న మనకి ఎవరో ఒకళ్ళు చెప్పేవాళ్ళు కదా. ఒకవేళ నిన్న వాళ్ళు మనకి చెప్పడం మర్చిపోయి ఉండొచ్చేమో. దేనికైనా మంచిది, నేను ఒకసారి వెళ్ళి చూసేసొస్తాను. యూలీ, నువ్వు తొందరపడకు. నాకెందుకో ఇది ఒక ట్రాప్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు సడన్ గా పియాన్రాన్ ఎందుకు ఈ టాపిక్ ని లీసన్ తో డిస్కస్ చేయడము అని మో అంటూ ఉంటే, ఎందుకంటే వాడు ఒక గార్డియన్ కదా, అయ్యుండొచ్చు. కానీ ఎందుకైనా మంచిది, మనం ముందు ఏది నిజమో ఏది అబద్ధమో ముందు తెలుసుకుందాము. ఆ తర్వాత ఏం చేయాలో డిసైడ్ అవుదాము. ఇప్పుడు యూలీ క్లాస్ లో కూర్చొని ఉంటే మన హీరో ఏమో యూలీకి సారీ చెప్పడం కోసము ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. అప్పుడు యూలీ బుక్ ఒకటి కింద పడిపోతూ ఉంటే దాన్ని హీరో పట్టుకోవడానికి వెళ్తూ ఉన్నాడు. కానీ అంతలో ప్రిన్స్ మో దాన్ని పట్టుకుంటున్నాడు. వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? థ్యాంక్స్ మో, పర్లేదు, ఇదిగో తీసుకో. ఇది నా తప్పే, పర్లేదు వదిలే. ఇక మీదట జాగ్రత్తగా ఉంటాను. ఏంటి వీళ్ళిద్దరు చేతులు పట్టుకుంటున్నారు? యూలీ, నువ్వు వాడిని నమ్మకు, వాడు నిన్ను చీట్ చేస్తున్నాడు. మీరిద్దరు పర్ఫెక్ట్ జోడీ అని అందరు క్లాప్స్ కొడుతూ ఉన్నారు. అయ్యో, నా గుండె పేలిపోయింది. లేదు, ఇలా జరగడానికి వీల్లేదు. ఓ, ఇదంతా నా కలనా? నాకెందుకు ఇలాంటి కలలొస్తున్నాయి? అంతలో యూలీ ప్రిన్స్ మో సైగలు చేసుకుంటూ ఉన్నారు. అది చూసి అసిస్టెంట్, మిత్రమా, నువ్వు అది చూసావా? నీకది చూస్తుంటే కాస్త బాధగా ఉందా అని అంటూ ఉన్నాడు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉండిందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.